నమస్కారం ఓకే. అండి. ఈరోజు మనం ఫీల్డ్ విజిట్‌లో భాగంగా సానబండ గ్రామం. గ్రామంలో ఉన్నాం. రైతొచ్చేసి సీను గారు. ఒకసారి ఇది మన వన్ ప్లేస్ వెరైటీ ఇది. ఈ యొక్క వన్ ప్లేస్ వెరైటీ గురించి అసలు ఆయన అనుభవంలో అసలు ఏ విధంగా ఉంది చేను? ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు దీంట్లో ఈల్డింగ్ అనేది మనం ఒకసారి సీను గారి మాటల్లో విందాం. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. ఇది మాది సానమండ విలేజ్. ఈ సానమండ గ్రామం మునుగోడు మండలం. మేము వన్ ప్లేస్ పెట్టినామండి. చేను కూడా బాగా పచ్చదనం ఉంది. ఆకు కూడా మంచిగా మెత్తదనం ఉంది. ఏం పురుగు, నల్లి ఏది రాలేదు చేనుకు. కాయ కూడా బాగా దొడ్డు కాయ. 5 పాయలు ఉన్నాయి. 5 పాయల్లో ఒక్కొక్క పా పాయలు. పాయకు 8 గింజలు ఉన్నాయండి ఇందులో. బాగా దొడ్డు కాపు ఇది పాయలు కూడా 5 పాయలు ఉన్నాయి. ఇందులో ఒక్క పాయల్లో 8 గింజలు ఉన్నాయి. బాగా తుకుం బాగా బరువు వస్తుంది. కాయ కూడా దొడ్డు కాయ. చెట్టు కూడా మడిచిలోతు పెరుగుతుంది. పంగలు కూడా ఒక్క పంగకు 5 కాయలు 6 కాయలు ఉన్నాయి. చూడండి ఇక్కడ 5 కాయలు 6 కాయలు ఉన్నాయి. పంగ కూడా మళ్ళా మామూలుగా చెట్టు యథావిధిగా ఎట్ట పెరిగిందో పంగ కూడా అట్ట సాగుతుందండి. ఇది చాలా రైతులు బాగా వేసుకోవచ్చు. పంట కూడా బాగా దిగుబడి వస్తుంది. నష్టం లేదు. రైతులు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు. ఇది వన్ ప్లేస్ బాగా నీట్గా కాయ కూడా దొడ్డు లావు బాగుంది. ప్రతి ఒక్క రైతు వేసుకుంటే బాగుంటుందని నా మనవి. ఇది ఎట్లా అంటే మీరు ఇప్పుడు ఇది ఏసిర్రు అన్న దీంట్లో కాయ లావుందా? లావుంది. 5 పాయలు 5 పాయలు ఉన్నాయి. కాయ కూడా దొడ్డు పంగ కూడా బాగా సాగుతుంది. సాగిన కొద్దీ కాయ 5, 6 కాయలు ఉన్నాయి ఒక్కొక్క కొమ్మకు. ఇప్పుడు కనీసం ఒక 8, 9 పంగలు వచ్చినాయి అనుకో, అట్లా 7, 8 కాయలైనా 60, 70 కాయ ఉంటది. ఇప్పుడు నాది ఒక్కొక్క దానికి 70, 80 ఇట్లా కాయ ఉంది. 17, 18 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంది. అవును, బాగా మంచిగా ఉంది. ఇది వేసుకుంటే ప్రతి ఒక్క రైతు కూడా బెనిఫిట్ బాగుంటది. ఇప్పుడు మనకు ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఒక పాయ ఇది చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పాయలు మినిమం కంపల్సరీ. ఈ యొక్క వన్ ప్లేస్ లో లక్షణం ఏంటంటే 5 పాయలు ఎక్కువ కలిగి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక 10 కాయలు ఉన్నాయి అనుకోండి చెట్టుకు, దాంట్లో 8 కాయలు 5 పాయలు ఉంటాయి. ప్రతి పాయలో 8 గింజలు. మామూలుగా వేరే దాంట్లో ఏంటంటే 7 నుంచి 9 గింజలు ఉంటాయని చెప్తారు. మనం ఏంటంటే కంపల్సరీ 8 గింజలు ఉంటాయని చెప్తున్నాం. మీరు ఎవరైనా సరే వన్ ప్లేస్ వేసుకున్న రైతులు ఎవరైనా చూడండి, మీ చేనులో ప్రతి పాయలో 8 గింజలు పైన ఉంటాయి. దీంట్లో 9 ఉన్నాయి. ఇంకో పాయ చూద్దాం మనం, ఇంకోటి కూడా, ఎందుకంటే మీకు ప్రాక్టికల్ గా అర్థం అవ్వాలి రైతులకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పాయలు. ఇంకో పాయ కూడా చూద్దాం.